So good evening everyone. Welcome to Ravus Academy, Hyderabad. Today's current affairs. Number 1. So Great Ruana River. Great Ruwa River. సో రీసెంట్గా న్యూస్లో ఉన్న లొకేషన్స్ చాలా ఇంపార్టెంట్ మనకు. లొకేషన్స్ అందులో భాగంగా రివర్స్ కానీ ఐలాండ్స్ కానీ వాల్కెనోస్ ఎర్త్క్వేక్స్ ఇలాంటి కాన్సెప్ట్స్ మనకు జాగ్రఫికల్గా చాలా ఇంపార్టెంట్. అందులో భాగంగా టుడేస్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి రూహా రివర్. రూహా రివర్ వచ్చేసి మనకి ఏంటంటే టాంజానియాలో ఉన్న రూహా రివర్. సో ఇది ఎందుకు న్యూస్లో ఉందంటే గ్రేట్ రూహా రివర్ ఇన్ టాంజానియా. లొకేషన్ ఇక్కడ మనకు టాంజానియా ఈజ్ డ్రైయింగ్ అప్ డ్యూ టు క్లైమేట్ చేంజ్ అండ్ మిస్మేనేజ్మెంట్ డ్రివెన్ బై ద ఇంక్రీజింగ్ హ్యూమన్ యాక్టివిటీస్. సో హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల ఇదేంటి అంటే డ్రై అయిపోతుంది, అంటే ఎండిపోవడం జరుగుతుంది. సో ఒక రివర్ అంటే ఏంటి అంటే ఇప్పుడు కొన్ని పెరెనియల్ రివర్స్ ఉంటాయి, కొన్ని సీజనల్ రివర్స్ ఉంటాయి. పెరెనియల్ రివర్స్ అంటే ఏంటంటే ఏడాది పొడవునా మనకి ఏంటంటే వాటర్ ప్రొవైడ్ చేస్తాయి, దాన్ని మనం పెరెనియల్ రివర్స్ అంటాం. కొన్ని ఏంటంటే సీజనల్ రివర్స్ ఉంటుంది. ఇప్పుడు గ్లేషియర్స్ నుంచి వచ్చేవి ఏంటంటే మనకు అన్ని పెరెనియల్ రివర్స్, గంగా అలాంటివన్నీ పెరెనియల్ రివర్స్. అదే గోదావరి ఇవి ఏంటి అంటే కృష్ణ మనకు వచ్చేసి ఏంటంటే సీజనల్ రివర్స్. మనకేంటి వర్షాకాలంలో ఎక్కువగా ఉండడం, తర్వాత ఎండాకాలంలో మనకు ఆ ఫ్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు, కాబట్టి దాన్ని మనం సీజనల్ రివర్స్ అన్నాం. సో కొన్ని పెరెనియల్ రివర్స్ ఉంటాయి. అందులో భాగంగా మనకి ఏంటి అంటే రూహా రివర్ ఇప్పుడు న్యూస్లోకి రావడం జరిగింది. ఏంటంటే ఇట్ ఈస్ ఫేసింగ్ ద థ్రెట్ ఆఫ్ డ్రైనెస్. అంటే ఏంటి, ఇది ఎండిపోవడం తోటి వార్తల్లో నిలిచింది. సో డ్యూ టు ద హ్యూమన్ యాక్టివిటీస్ లొకేషన్ ఇక్కడ టాంజానియా. So about Great Ruha River, it is one of the Tanzania's major rivers and an important tributary of Rufiji River. So main river enti ikkada Rufiji. So Rufiji River. So tributary of Rufiji River vachesi manaku Ruha River. Next, ఈ basin emits the main water source for the Ruhana National Park. So adjacent to the river we have Ruha నేషనల్ పార్క్ యాజ్ వెల్. సో ఇప్పుడు మనకి ఇక్కడనే మనం 3 టాపిక్స్ చూసాం. ఒకటేంటి రూహా నేషనల్ పార్క్, ఒకటి రూహా రివర్, ఒకటి ఇంకొకటి వచ్చేసి ఏంటంటే రుఫీజీ రివర్. సో రుఫీజీ రివర్స్ ట్రిబ్యూటరీ వచ్చేసి మనకు రూహా రివర్. రూహా రివర్ అడ్జసెంట్లోనే వీ హ్యావ్ రూహా నేషనల్ పార్క్. సో డ్యూ టు ద హ్యూమన్ యాక్టివిటీస్ ఏమైంది అంటే ఇది మొత్తం మిస్మేనేజ్మెంట్ వల్ల డ్రై అవుతూ వార్తల్లో నిలిచిన ఒక రివర్ టాంజానియా. సో టాంజానియా గురించి మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసింది ఏంటి, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేస్తాం. ఎట్ ద సేమ్ టైం ఐఐటి మద్రాస్. సో ఐఐటి మద్రాస్కి సంబంధించిన ఒక బ్రాంచ్ మనకి ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, టాంజానియాలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ ద ఫస్ట్ ఐఐటి అవుట్ సైడ్ ఇండియా. అంటే మనకేంటి ఇండియాలో కాకుండా మొట్టమొదటిసారిగా ప్రపంచంలో వేరే దేశంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి ఐఐటి ఏంటంటే ఐఐటి మద్రాస్ యొక్క బ్రాంచ్ ఇక్కడ టాంజానియాలో. సో ఇవి ఏంటంటే మనకు టాంజానియా గురించి మనం ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసుకున్న ఇంపార్టెంట్ పాయింట్స్, వాటిని ఇక్కడ లింక్ చేసుకోండి. నెక్స్ట్, చికన్ గున్యా వైరస్ ఎపిడమిక్. సో ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, వెరీ ఇంపార్టెంట్, ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వార్న్డ్ దట్ ఏ మేజర్ చికన్ గున్యా వైరసెస్ epidemic risk sweeping around the globe, calling for urgent action to prevent it. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏమని చెప్పిందంటే రానున్న రోజులలో చికన్ గున్యా విజృంభిస్తుంది. అంటే ఏంటంటే ఎక్కువ కేసెస్ నమోదయ్యే ఆస్కారం ఉంది. సో దెర్ ఈస్ అ నీడ్ టు టేక్ ద యాక్షన్ టు ప్రివెంట్ ద స్ప్రెడ్ ఆఫ్ చికెన్ గున్యా అని చెప్పేసి WHO మనకు మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది. సో అబౌట్ చికెన్ గున్యా. సో చికెన్ గున్యా ఏంటి, రీసెంట్గా న్యూస్లో ఉన్న డిసీజెస్ చాలా ఇంపార్టెంట్. డిసీజెస్ పైన మనకు ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ వస్తాయి. జనరల్ స్టడీస్లో భాగంగా జనరల్ సైన్స్లో మనకి ఏంటి అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో ఉంటుంది కదా, ఆ బయాలజీ బేసిస్లో మనకు డిసీజెస్ పైన అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం ఏంటి అంటే అన్ని రకాల డిసీజెస్ ఎంత నేర్చుకున్నా కానీ ఏవైతే మనకు న్యూస్లో ఉన్న డిసీజెస్ చాలా ఇంపార్టెంట్, దానిపైన ఎగ్జామినర్ ఫోకస్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే డిసీజెస్ అంటే చాలా వందల రకాల వేల రకాల డిసీజెస్ ఉంటాయి. అందులో ఇంపార్టెంట్ డిసీజ్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్. అందులో ఎట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రీసెంట్గా న్యూసెస్లో ఉన్న డిసీజెస్. నెక్స్ట్
చికెన్ గున్యా టైప్, ఇట్ ఈస్ ఏ మస్కిటో బార్న్ వైరల్ డిసీజ్. సో చికెన్ గున్యా ఏంటి మనకు వైరల్ డిసీజ్, వైరల్ డిసీజ్. సో ఇట్ ఈస్ ద మస్కిటో బార్న్ వైరల్ డిసీజ్ కాస్డ్ బై ద చికెన్ గున్యా వైరస్. వైరస్ పేరు ఏంటి అంటే చికెన్ గున్యా. సో మస్కిటో బైట్ ద్వారా మనకు వచ్చే ఒక వ్యాధి అదేంటంటే వైరస్ కారకం, దాన్ని చికెన్ గున్యా వైరస్ అంటాం. సో ట్రాన్స్మిషన్ ఏ విధంగా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి జరుగుతుంది అనేది ట్రాన్స్మిషన్. ట్రాన్స్మిటెడ్ బై ఇన్ఫెక్టెడ్ ఫీమేల్ మస్కిటోస్. సో జనరల్గా వాళ్ళు ఒకవేళ మనకు స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడ మేల్ మస్కిటో అని కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ మనకేంటి అంటే జనరల్లీ ఇట్ ఈస్ ట్రాన్స్మిటెడ్ బై ద ఇన్ఫెక్టెడ్ ఫీమేల్ మస్కిటోస్. అందులో కామన్లీ ఏంటి అడిస్ ఈజిప్టై, అడిస్ ఈజిప్టై, నెక్స్ట్ అడిస్ ఆల్బోపిక్టస్. ఈ రెండు దోమల వల్ల మనకి ఏంటంటే వ్యాప్తి చెందడం జరుగుతుంది. ట్రాన్స్మిటెడ్ బై అడిస్ ఈజిప్ట్ అండ్ అడిస్ ఆల్బోపిక్టస్. ఈ రెండు రకాల ఫీమేల్ మస్కిటోస్ ద్వారా మనకి ఏంటంటే ట్రాన్స్మిషన్ జరుగుతుంది. ఇట్ ఈస్ ఏ వైరల్ డిసీజ్. నెక్స్ట్ ట్రీట్మెంట్, నో స్పెసిఫిక్ యాంటీవైరల్ డ్రగ్ ట్రీట్మెంట్ టు ద చికెన్ గున్యా. సో ద ఇండియన్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ నేషనల్ వెక్టార్ బార్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్, దట్ ఈస్ NVBDCP. సో నేషనల్ వెక్టార్ బార్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్, NVBDCP, నేషనల్ వెక్టార్ బార్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్. ఇండియా గవర్నమెంట్ లాంచ్ చేసిన ఒక ప్రోగ్రామ్ నేషనల్ వెక్టార్ బార్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ ఇన్ ద ఇయర్ 2003. ఇన్ ద ఇయర్ 2003 ఈజ్ ఏ కాంప్రహెన్సివ్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ వెక్టార్ బార్న్ డిసీజెస్. సో మనకేంటి అంటే మెయిన్లీ ఇదేంటి టు ప్రివెంట్ వెక్టార్ బార్న్ డిసీజ్, వెక్టార్ బార్న్ డిసీజెస్ లైక్ డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా ఇలాంటి డిసీజెస్, జికా వైరస్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని ప్రివెంట్ చేసే ప్రోగ్రామే మనకి ఏంటి అంటే NVBDCP, దట్ ఈస్ నేషనల్ వెక్టార్ బార్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్. సో దీన్ని ఏమంటున్నామంటే 2003లో లాంచ్ చేశారు టు ప్రివెంట్ ద వెక్టార్ డిసీజెస్ స్ప్రెడ్. వెక్టార్ డిసీజెస్ని స్ప్రెడ్ చేయడం, దీన్ని ప్రివెంట్ చేయడం కోసం వీళ్ళు తీసుకొచ్చిన ఒక ప్రోగ్రామ్ NVBDC. ఇదేంటి డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా ఇలాంటి జికా వైరస్ ఇలాంటి డిసీజెస్ స్ప్రెడ్ కాకుండా ఇండియన్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఒక ప్రోగ్రామ్ని మనం నేషనల్ వెక్టార్ బార్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇయర్ వచ్చేసి ఇంపార్టెంట్ మనకు 2002-03. నెక్స్ట్ చికెన్ గున్యా వచ్చేసి వైరల్ డిసీజ్. లాస్ట్ క్లాసెస్లో డిస్కస్ చేసుకున్న కలరా వచ్చేసి ఏంటి బ్యాక్టీరియా డిసీజ్, కలరా అవుట్బ్రేక్ ఇన్ కేరళ, బ్యాక్టీరియల్ డిసీజ్. టీబీ ట్యూబర్క్లోసిస్ వచ్చేసి కూడా మనకు బ్యాక్టీరియల్ డిసీజ్. నెక్స్ట్ చాందీపురా వైరస్, చాందీపురా వైరస్ చిన్నపిల్లలలో మెదడు వ్యాపు సంక్రమించే ఒక వైరస్, అది కూడా చాందీపురా వైరస్. సెంట్రల్ ఇండియాలో మనం చూస్తాం, సెంట్రల్ ఇండియా. డిప్టీరియా అవుట్బ్రేక్ ఇన్ వెస్టర్న్ యూరోప్, డిప్టీరియా, డిప్టీరియా కూడా మనకేంటి బ్యాక్టీరియల్ డిసీజ్. ట్రకోమా, ట్రకోమా ఫ్రీ కంట్రీ, ఇండియా వచ్చేసి ట్రకోమా ఫ్రీ కంట్రీ. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి మనకు టీబీ కూడా డిస్కస్ చేసాం, బ్యాక్టీరియల్ డిసీజ్, టీబీ బ్యాక్టీరియల్ డిసీజ్. నెక్స్ట్ కొన్ని ఫంగస్ డిసీజెస్ ఉంటాయి, కొన్ని బ్యాక్టీరియల్, కొన్ని వైరల్ ఉంటాయి. సో లాస్ట్ క్లాస్లో మనం వరికి సంబంధించిన ఎల్లో మోటో వైరస్ చూసాం, ఎల్లో మోటో వైరస్. సో వరి పంటకు వచ్చే ఆకులు మొత్తం ఎల్లో కలర్లో మారిపోతాయి, దాన్ని ఎల్లో మోటల్ వైరస్ అన్నాం. అది వచ్చేసి ఎండమిక్ టు ఆఫ్రికా, ఆఫ్రికా ఖండంలో మనం చూడడం జరుగుతుంది. నెక్స్ట్ కర్ణాటకకు సంబంధించిన జింజర్ ప్లాంటేషన్స్లో, జింజర్లో మనం ఫంగస్కి సంబంధించిన ఒక వ్యాధిని కూడా చూడడం జరిగింది. ఇక్కడ కర్ణాటకకు సంబంధించిన జింజర్ ప్లాంటేషన్లో ఫంగస్ రిలేటెడ్ డిసీజ్ చూసాం. లాస్ట్ క్లాస్లో మనం చూసింది ఏంటి కేరళకు సంబంధించిన రబ్బర్ ప్లాంటేషన్స్లో ఫంగస్ బీటల్ని చూస్తాం, ఫంగస్ బీటల్. సో ఈ ఫంగస్ బీటల్ ఏంటి అంటే ఆ రబ్బర్ ప్లాంటేషన్ని మొత్తం పాడు చేస్తుంది, తద్వారా మనకి ఏంటంటే పంట దిగుబడి తగ్గిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే జింజర్ ప్లాంట్స్కి ఈ ఫంగస్ ఎఫెక్ట్ వల్ల మనకి ఏంటి పెరిక్యులేరియా అనే ఒక ఫంగస్, పెరిక్యులేరియా అనే ఒక ఫంగస్ వల్ల మనకు ఆ అల్లం పంట కూడా దిగుబడి తగ్గిపోతుంది. అది ఎక్కడ చూసామంటే రీసెంట్గా కర్ణాటక. సో ఇలాంటి డిసీజెస్ వచ్చినప్పుడు మనకు అది బ్యాక్టీరియాలా వైరలా అనేది చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఓల్డ్ నేమ్ ఆఫ్ అయోధ్య, ఓల్డ్ నేమ్ ఆఫ్
అయోధ్య. ఓల్డ్ నేమ్ ఆఫ్ అయోధ్య ఏంటి? సాకెత్. సాకెత్ అనేది ఏంటంటే ఓల్డ్ నేమ్ ఆఫ్ అయోధ్య. సో ద ఓల్డ్ నేమ్ ఆఫ్ అయోధ్య వాజ్ సాకెత్. ద నేమ్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఎర్లీ రైటింగ్స్ ఆఫ్ బుద్ధిజం, జైనిజం. సో ఈ సాకెత్ అనే పేరు మనకి ఏంటంటే బుద్ధిస్ట్ టెక్స్ట్ అండ్ జైనిస్ట్ టెక్స్ట్ కంటైన్స్ ద నేమ్ సాకెత్. సో ఓల్డ్ నేమ్ ఆఫ్ అయోధ్య దట్ ఈస్ సాకెత్. నెక్స్ట్, at that time Saket was not only a spiritual spot but also a busy town known for its cultural and trade. So previously during the ancient times Saket was known for cultural town as well as important trade center as well as spiritual spot, important trade center and important cultural center. సో మనకు వచ్చేసి ఏంటి అంటే పురాణాస్ వర్ కంపైల్డ్ డ్యూరింగ్ ద టైం పీరియడ్ ఆఫ్ గుప్తాస్ టైం పీరియడ్లో మనకేమొచ్చింది? పురాణాస్ వర్ కంపైల్డ్ అంటే ఏంటి? లైక్ రామాయణ, మహాభారత ఇలాంటి పురాణాలన్నీ ఎవరి టైం పీరియడ్లో మనం కంపైలేషన్ చేసాం? గుప్తాస్ టైం పీరియడ్లో కంపైలేషన్ చేసాం. సో అప్ టు గుప్తాస్ మనకేంటి అంటే సాకెత్ అనే పేరే మనకు బుద్ధిస్ట్ టెక్స్ట్లో, జైనిజం టెక్స్ట్లో మనకు కనబడుతుంది. ఆఫ్టర్ గుప్తాస్ ఎరా ఈ పేరు రావడం జరిగింది, అయోధ్య అనే పేరు రావడం జరిగింది. సో నెక్స్ట్, ఎట్ ద టైమ్ సాకెత్ వాజ్ నాట్ ఓన్లీ ఏ స్పిరిచువల్ స్పాట్ బట్ ఆల్సో ఏ బిజీ టౌన్ నోన్ ఫర్ ఇట్స్ కల్చరల్ అండ్ ట్రేడ్. ఓవర్ ద ఇయర్స్ ద నేమ్ సాకెత్ స్లోలీ ఫేడెడ్ అండ్ అయోధ్య బికేమ్ మోర్ పాపులర్. సో అయోధ్య మీన్స్ ఏంటంటే నో వార్ అని అర్థం. ద వర్డ్ కమ్స్ ఫ్రమ్ సాంస్క్రిత్ అండ్ ఇట్ మీన్స్ ఏ ప్లేస్ వేర్ నో వార్ హ్యాపెన్స్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అయోధ్య? ఏ ప్లేస్ వేర్ నో వార్ హ్యాపెన్స్ అని జరుగుతుంది. మనకు జనరల్ స్టడీస్లో ఇండియన్ హిస్టరీలో అడిగే క్వశ్చన్ ఏంటి అంటే పురాణాస్ వర్ కంపైల్డ్ డ్యూరింగ్ ద టైం పీరియడ్ ఆఫ్ గుప్తాస్. నెక్స్ట్, గుప్తాస్ తర్వాత మనకు వచ్చిందంటే ఈ భక్తి సూఫీ మూమెంట్స్ టైం పీరియడ్లో ఈ పేరు అయోధ్య అనే పేరు ఎక్కువగా ప్రామినెంట్గా సర్క్యులేట్ అవ్వడం జరిగింది. సో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే మనకు రాముడి టెంపుల్ ఉంటుంది కదా, అక్కడ ఉత్సవాలు జరుగుతాయి కదా. సో అయోధ్య టౌన్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ విచ్ రివర్ అని అడుగుతారు. మనకేంటంటే సరయు, రివర్ సరయు ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ సరయు మనకేంటి అంటే అయోధ్య ఈజ్ లొకేటెడ్. So next we have top Indian states and union territories with the highest inflation. So here important concepts ఏంటంటే ఇండియన్ ఎకానమీలో మనకు ఇన్ఫ్లేషన్ అండ్ డిఫ్లేషన్. సో ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి అంటే టూ మచ్ ప్రైజెస్, డిఫ్లేషన్ అంటే ఏంటంటే ప్రైజెస్ వర్ వెరీ లెస్, దాన్ని మనం డిఫ్లేషన్ అంటున్నాం. సో ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి అంటే టూ మచ్ మనీ fetching you less goods అంటే ఏంటంటే సపోజ్ మనకి ఇప్పుడు ఈ పెన్ను ఉందనుకోండి, ఈ పెన్ను ప్రజెంట్ 10 రూపాయలు అనుకోండి మార్కెట్లో. అదేంటంటే ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు 20 రూపీస్కి వెళ్తుంది, 30, 40 అలా ఇంక్రీజ్ అవుతూ 1000 కూడా అవ్వచ్చు. దాన్ని మనం ఇన్ఫ్లేషన్ అంటున్నాం. అంటే ఏంటి, ఇప్పుడు మన నిత్యావసర సరుకులు ఉన్నాయి, టమాటాలు కానీ ఆనియన్స్ కానీ, అవి 100, 200, 500, 1000 అవుతాయి. అప్పుడేంటి టూ మచ్ మనీ గివింగ్ యూ లెస్ గూడ్స్. సో అప్పుడేంటి మనం ఒకవేళ 10 కిలోల ఆనియన్స్ కొనాలి అనుకుంటున్నాం, 10 రూపాయలకు ఉన్నప్పుడు 10 కొంటే 100 రూపీస్ అవుతుంది. అదే వాళ్ళు 100 రూపీస్ ఉన్నారు అనుకోండి, మనం ఏం చేస్తాం 100 రూపీస్ పెట్టి ఓన్లీ 1 kg అలా కొంటాం. సో అక్కడేంటి టూ మచ్ మనీ గివింగ్ యూ టూ లెస్ గూడ్స్ అనమాట. దాన్ని మనం ఇన్ఫ్లేషన్ అంటున్నాం. డిఫ్లేషన్ కూడా మనకేంటి అంటే ఎకానమీకి డిఫ్లేషన్ కూడా మంచిది కాదు. డిఫ్లేషన్ అంటే ఏంటి అంటే సపోజ్ ఇది పెన్ను 10 రూపాయలు ఉందనుకోండి, 5 రూపాయల నుంచి 1 రూపీకి అలా పడిపోవడాన్ని దాన్ని మనం డిఫ్లేషన్ అంటాం. డిఫ్లేషన్ అంటే ఏంటి అంటే ప్రైజెస్ వచ్చేసి డౌన్ అవ్వడం. సో ఇన్ఫ్లేషన్ అనేది మనకు ఏంటి అంటే ఎకానమీలో ఇన్ఫ్లేషన్ అనేది ఒక గుడ్ పాయింట్ అనమాట. సో ఇన్ఫ్లేషన్ రేట్ ఎంత ఉండాలి, 2 to 3% వస్తుంటే దాన్ని మనం గుడ్ అంటాం. తర్వాత 3 to 4% అది ఉంటే పెరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. సో ఐడియల్ ఇన్ఫ్లేషన్ రేట్ వచ్చేసి 2 to 3%. సో మనము అలాంటి పరిస్థితులు ఇప్పుడు కేరళలో ఎంత ఉంది, 6.71 ఉంది. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇన్ఫ్లేషన్ మీన్స్ ద రైజ్ ఇన్ ప్రైజెస్ ఆఫ్ ఎవ్రీడే గూడ్స్ లైక్ ఫుడ్, ఫ్యూయల్ అండ్ క్లోత్స్. ఇన్ June 2025, some Indian states and union territories saw higher price rises than the others based on the CPI data. CPI means ikkada consumer price index
ప్రైస్ ఇండెక్స్. సో ఇన్ఫ్లేషన్ ఏంటి అంటే మెజర్డ్ బై కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ లేకపోతే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. సో సిపిఐ డబ్ల్యూపిఐ అని 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. సో మనకు వచ్చేసి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఒకటి, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఒకటి. కాకపోతే నవేడేస్ ఓన్లీ సిపిఐని మనం కన్సిడర్ చేస్తున్నాం, అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ నుంచి మనం ఇన్ఫ్లేషన్ని కౌంట్ చేయడం జరిగింది. So according to that data, based on the CPI data, the difference was due to the factors like transportation cost, local demand and supply issues. అందులో భాగంగా టాప్ 10 స్టేట్స్ ఏంటంటే నెంబర్ 1 కేరళ 6.71, లక్షద్వీప్ 6.28, గోవా 5.16, పంజాబ్ 4.67, జమ్మూ అండ్ కాశ్మీర్ 3.48. సో టాప్ 10లో మనం ఏంటి అంటే కేరళ, లక్షద్వీప్, గోవా, పంజాబ్, జమ్మూ అండ్ కాశ్మీర్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, మిజోరాం అండ్ హిమాచల్ ప్రదేశ్. సో టాప్ స్టేట్ ఏంటి మనకు కేరళ. సో ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, రైజింగ్ ద ప్రైజెస్ మనకు ఎక్కువ అవుతుంటే దాన్ని మనం ఏమంటున్నాం, ఇన్ఫ్లేషన్ అంటున్నాం. తగ్గుతుంటే దాన్ని మనం డిఫ్లేషన్ అంటున్నాం. సో మెజర్ ఏంటి మనకు సిపిఐ, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ద్వారా మనకు ఆ డేటా వస్తుంది. ఇక్కడ ఇన్ఫ్లేషన్ ఈజ్ రెగ్యులేటెడ్ బై ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెగ్యులేట్స్ ఇన్ఫ్లేషన్. ఇది కూడా మనకి ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఫస్ట్ కేరళ ఉంది, లక్షద్వీప్, గోవా, పంజాబ్. సో నెక్స్ట్ కాన్సెప్ట్, డెత్ ఆఫ్ చీతా ఎట్ కున్హో నేషనల్ పార్క్. సో రీసెంట్గా కునో నేషనల్ పార్క్లో ఒక చీతా చనిపోతూ వార్తల్లో నిలిచింది. సో ఇక్కడ మనకు చీతా చనిపోతే మనకు అంత ఇంపార్టెంటా అనే డౌట్ రావచ్చు. కానీ ఈ చీతాలు ఏంటి అంటే ఇండియాలో ఎక్స్టింక్ట్ అయిపోయాయి, ఇండియాలో అంతరించిపోయాయి. చీతాలు ఎప్పుడు ఇండియాలో అంతరించిపోయాయి అంటే 1952లో ఇండియాలో చీతాలు అంతరించిపోవడం జరిగింది. తర్వాత మనం ఏంటి అంటే నమీబియా నుంచి, తర్వాత సౌత్ ఆఫ్రికా నుంచి ట్రాన్స్లోకేషన్ చేయడం జరిగింది. సో వి ట్రాన్స్లోకేటెడ్ నమీబియా అండ్ సౌత్ ఆఫ్రికా చీతాస్ అండ్ రీఇంట్రడ్యూస్డ్ ఇన్ కునో నేషనల్ పార్క్, మధ్యప్రదేశ్. సో ఇప్పుడు వచ్చేసి ఇవేంటి, ట్రాన్స్లోకేటెడ్ ఫ్రమ్ నమీబియా అండ్ సౌత్ ఆఫ్రికా. ఆ విధంగా నమీబియా నుంచి తెచ్చిన ఒక చిరుతపులి చనిపోతూ న్యూస్లో ఉంది. దాన్ని మనం ఇంగ్లీష్లో మనకి చీతా అంటే వేరే, లెపార్డ్ అంటే వేరే. తెలుగులో మనం చిరుత పులి అంటాం, అది లెపార్డ్ అయినా చీతా అయినా చిరుతపులి అంటాం. కానీ అఫీషియల్గా ఇండియాలో చీతాలు లేవు, వీ హ్యావ్ ఓన్లీ లెపార్డ్స్. సో ఇప్పుడు మనకు ఊర్లలో వచ్చి, అడవుల నుంచి వచ్చి అక్కడ ఒక చిరుతపులి కనిపించింది అంటే ఇదేంటంటే లెపర్డ్. ఇండియాలో అఫీషియల్గా చీతాస్ వర్ అంతరించిపోయింది ఎప్పుడు 1952లో లాస్ట్ చీతా కనపడడం జరిగింది. తర్వాత అది చనిపోవడం జరిగింది. సో అది చనిపోయిన ప్రాంతం ఏంటి అంటే లాస్ట్ ఈ కునో నేషనల్ పార్క్ రీజన్లో చనిపోయింది. కాబట్టి వాళ్ళు రీఇంట్రడ్యూస్డ్ ఇన్ ద సేమ్ లొకేషన్. సో తద్వారా మనకి ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో అన్ 8-year-old నమీబియన్ female cheetah by the name Naba died at Kuno National Park in Madhya Pradesh due to injuries sustained during a హంటింగ్ అటెంప్ట్. సో హంటింగ్ అటెంప్ట్ చేసేటప్పుడు దానికి ఏంటంటే గాయాల పాలైపోయి చనిపోవడం జరిగింది. నమీబియా నుంచి తీసుకొచ్చిన ఒక ఫీమేల్ చీతా పేరు నబా. నెక్స్ట్ ప్రాజెక్ట్ చీతా రీఇంట్రడక్షన్ ప్రాజెక్ట్ చీతా ఏంటి, చీతా రీఇంట్రడక్షన్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, మన దగ్గర అంతరించిపోయింది కాబట్టి వీఆర్ రీఇంట్రడ్యూసింగ్ ద చీతా ఇన్ ఇండియా. వాజ్ లాంచ్డ్ ఇన్ 2022, launched in the year 2022 with the aim to reintroduce cheetahs to India, which were declared extinct in 1952 as a part of global cheetah conservation efforts. So implementing agencies ఏంటి మనకు NTCA. నెక్స్ట్ మధ్యప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. ఇంప్లిమెంటేషన్ ఏంటంటే ఇప్పటి వరకు ఇంప్లిమెంటేషన్ అయ్యింది ఏంటి, phase 1. ఇన్ phase 1 we reintroduced Namibian cheetahs as well as South African cheetahs. phase 2లో నెక్స్ట్ అండర్ ప్రాసెస్లో ఉంది. phase 2లో ఏంటి అంటే కెన్యాకు సంబంధించిన చీతాస్ని కూడా ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయాలి. సో ఇండియాలో రీఇంట్రడ్యూస్ చేయాలనుకున్న కాన్సెప్ట్ ఏంటి, phase 2. phase 2 of the project India is considering sourcing cheetahs from Kenya due to the similar habitats. సో వీటన్నిటిని మనం ఎక్కడ అంటే మధ్యప్రదేశ్లో కునో నేషనల్ పార్క్లో వీటిని మనం ఇంట్రడ్యూస్ చేసాం. ఇంకొకటి ఏంటి అంటే గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. సో మనకి ఎగ్జామినేషన్లో కునో నేషనల్ పార్క్ ఎక్కడుంది అంటే మధ్యప్రదేశ్, గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎక్కడుందంటే మధ్యప్రదేశ్. సో ప్రాజెక్టు చీతా వచ్చేసి phase 1 2022 రీఇంట్రడక్షన్ ఆఫ్ చీతా
ఇంటూ కునో నేషనల్ పార్క్ ఫ్రమ్ నమీబియా అండ్ సౌత్ ఆఫ్రికా. ఫేజ్ 2 ఇంకా మొదలవ్వలేదు, కానీ ఫేజ్ 2లో వీఆర్ కన్సిడరింగ్ రీఇంట్రడక్షన్ ఆఫ్ చీతాస్ ఫ్రమ్ కెన్యా. ఓకేనా. 2022లో నమీబియా నుంచి వచ్చాయి, 2023లో సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకొని రావడం జరిగింది. సో ఇవి వచ్చేసి మనకు ఈరోజు అది చనిపోతూ న్యూస్లో ఉంది. సేమ్ ప్రాజెక్టే మనకేంటి బిట్వీన్ కర్ణాటక అండ్ మధ్యప్రదేశ్ చూసాం, మధ్యప్రదేశ్ అండ్ కర్ణాటక. సో మధ్యప్రదేశ్లో ఒకప్పుడు ఏంటంటే ఈ గిరినాగులు అంటాం, మనం ఏంటి కింగ్ కోబ్రా అంటాం. ఆ కింగ్ కోబ్రాలు మధ్యప్రదేశ్లో ఉండేవి, కానీ లేటర్ అవి కూడా ఎక్స్టెంట్ అయిపోయాయి, అంతరించిపోయాయి. తద్వారా ఇక్కడ ట్రాన్స్లొకేషన్ ఆఫ్ స్పెసిస్. సో మధ్యప్రదేశ్ కర్ణాటకకు 2 టైగర్స్ని ఇవ్వడం జరిగింది, కర్ణాటక మధ్యప్రదేశ్కు 2 కింగ్ కోబ్రాస్ని ఇవ్వడం జరిగింది. సో లాస్ట్ మంత్ ఆ 2 కింగ్ కోబ్రాలలో ఒక కింగ్ కోబ్రా చనిపోతూ న్యూస్లో నిలిచింది. అప్పుడు కూడా మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ ఏంటి అంటే ఎనిమల్ ట్రాన్స్లొకేషన్. అంటే ఒక వాతావరణానికి అలవాటు పడ్డ ఎనిమల్ ఇంకొక వాతావరణంలో జీవించుతుందా లేదా అనేది ఇప్పటికి కూడా మనకి ఏంటంటే క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోతుంది. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరుగుతున్నాయి. కాకపోతే ఏంటి అంటే ఇన్ ఆర్డర్ టు కన్జర్వ్ ద ఎఫర్ట్స్ ఆన్ ద చీతా. సో చీతా అనేది ఏంటంటే అది కూడా ఒక ఫుడ్ చైన్లో భాగం కాబట్టి వాటిని కూడా మనం రీఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో తద్వారా న్యూస్లో ఉన్నది ఏంటి మనకు కునో నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్. నెక్స్ట్ ద హట్టి కమ్యూనిటీ. సో గ్రూప్ 2 సోషియాలజీ వీ హ్యావ్ 50 మార్క్స్, గ్రూప్ 1 సోషియాలజీ వీ హ్యావ్ 50 మార్క్స్. ఆ సోషియాలజీలో ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే మనకు ట్రైబల్స్. అందులో భాగంగా మనకేంటి అంటే ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్, హట్టి కమ్యూనిటీ. సో ఇన్ హిమాచల్ ప్రదేశ్ 2 brothers ఫ్రమ్ ద హట్టి ట్రైబ్ మ్యారీడ్ 1 woman. ఓకేనా. 2 brothers married 1 woman in a polyandrous marriage. సో పాలీయాండ్రీ మ్యారేజ్ ఉంటుంది, పాలీగమీ ఉంటుంది. సో పాలీగమీ మ్యారేజ్ అంటే ఏంటి అంటే వన్ మేల్ ఈజ్ హ్యావింగ్ 2-3 వైఫ్స్. మోర్ దాన్ 1 వైఫ్ ఉంటే దాన్ని ఏమంటున్నామంటే ఆ మ్యారేజ్ని మనం పాలీగమీ అంటున్నాం. పాలీయాండ్రీ అంటే 1 ఫీమేల్ ఈజ్ హ్యావింగ్ మోర్ దాన్ 1 హస్బెండ్, వాటిని మనం ఏమంటున్నాం పాలీయాండ్రీ అంటున్నాం. సో అందులో భాగంగా రీసెంట్లీ హట్టి కమ్యూనిటీ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ ఏం న్యూస్లో ఉన్నది ఏంటి పాలీయాండ్రీ మ్యారేజ్, బికాస్ 2 brothers మ్యారీడ్ 1 woman అనమాట. సో ఈ ట్రెడిషనల్ ప్రాక్టీస్ వీళ్ళకేంటి ట్రైబల్స్లో ఏంటంటే కొన్ని ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ ఉంటాయి. అందులో భాగంగా మనకు ఇప్పుడు న్యూస్లో ఉన్నది ఏంటి అంటే హట్టి కమ్యూనిటీ స్టిల్ సీన్ ఇన్ సమ్ హిమాలయన్ ట్రైబల్ కమ్యూనిటీస్. సో హట్టి కమ్యూనిటీ ఏంటి అంటే ఇట్ బిలాంగ్స్ టు హిమాలయన్ ట్రైబల్ కమ్యూనిటీ. హట్టి కమ్యూనిటీ, ద హట్టి ఆర్ క్లోజ్ నిట్ ట్రైబల్ కమ్యూనిటీ రిసీడింగ్ అలాంగ్ ద హిమాచల్ ప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్. వీళ్ళ లొకేషన్ హిమాచల్ ప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్. ద నేమ్ కమ్స్ ఫ్రమ్ దేర్ ట్రెడిషనల్ ఆక్యుపేషన్స్ ఆఫ్ సెల్లింగ్ క్రాప్స్ అండ్ మీట్ ఎట్ లోకల్ హ్యాట్స్. అంటే ఏంటి వీళ్ళు క్రాప్స్ను, పంటలను మరియు మీట్, అడవికి సంబంధించిన మీట్ని దగ్గరలో ఉన్న మార్కెట్లో వీళ్ళు అమ్ముతూ వాళ్ళ జీవనం కొనసాగిస్తారు. నెక్స్ట్ ద హట్టీస్ హ్యావ్ 2 మెయిన్ క్లాన్స్. అంటే 2 గోత్రాలు 2 కులాలు వీళ్ళ లోపల ఉంటాయి. నెంబర్ 1 ట్రాన్స్గిరి అనేది ఒక కులం, నెక్స్ట్ జాన్సర్ బవర్ అనేది ఒక క్లాన్ అనమాట. అంటే 2 క్లాన్స్ ఉంటాయి వీళ్ళ దాంట్లో. నెంబర్ 1 వచ్చేసి ట్రాన్స్గిరి, నెంబర్ 2 వచ్చేసి జాన్సర్ బవర్. సో ట్రాన్స్గిరి వాళ్ళు ఎక్కడ ఉంటారు హిమాచల్ ప్రదేశ్, నెక్స్ట్ జాన్సర్ బవర్ రెసిడెన్స్ ఆఫ్ ఉత్తరాఖండ్. సో మనకు వచ్చేసి హట్టి కమ్యూనిటీ రెసిడెన్స్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్. నెక్స్ట్ దే వర్ గ్రాంటెడ్ షెడ్యూల్డ్ ట్రైబ్ స్టేటస్ ఇన్ ఆగస్ట్ 2023. పాలీయాండ్రీ ఏంటి అంటే లోకల్లీ నోన్ యాజ్ జోడిదారా. సో పాలీయాండ్రీ అంటే ఏంటి 1 ఫీమేల్ హ్యావింగ్ మోర్ దెన్ 1 హస్బెండ్ని మనం పాలీయాండ్రీ అంటున్నాం. వీళ్ళ లోకల్ లాంగ్వేజ్లో జోడిదారా అంటున్నాం, జోడిదారా లేకపోతే జడ్దా అంటున్నాం. జడ్దా ఈజ్ ఎ ట్రెడిషనల్ ప్రాక్టీస్ అమంగ్ ద హట్టి కమ్యూనిటీ వేర్ బ్రదర్స్ మ్యారీ ద సేమ్ ఉమెన్. ఇట్ ఒరిజినల్లీ ఎయిమ్డ్ టు ప్రివెంట్ ల్యాండ్ ఫ్రాగ్మెంటేషన్ అండ్ మెయింటైన్ ఫ్యామిలీ యూనిటీ. సో పూర్వకాలంలో ఏంటి అంటే ఒక ఫ్యామిలీ ఉందనుకోండి, ఆ ఫాదర్ ఉంటారు, తర్వాత 2 కొడుకులు ఉన్నారు, వాళ్ళకి ల్యాండ్ ఉందనుకోండి, ఆ ల్యాండ్ని ఏంటంటే మళ్ళీ 2 భాగాలుగా విభజించాలి. అలా ల్యాండ్ డివైడ్ అవ్వకూడదు అని చెప్పేసి వాళ్ళకున్న ఒక ట్రెడిషన్ ఏంటి అంటే ఈ 2 బ్రదర్స్ ఒకే అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటే ఈ ల్యాండ్ అనేది వాళ్ళ దగ్గరనే ఉండిపోతుంది, దాన్ని స్ప్లిట్ చేయలేరు.
సో తద్వారా వీళ్ళు తీసుకొచ్చిన ఒక కాన్సెప్టే ఇది హట్టి కమ్యూనిటీ. సో ఇదేంటి, ఒరిజినల్లీ ఎయిమ్డ్ టు ప్రివెంట్ ల్యాండ్ ఫ్రాగ్మెంటేషన్ అండ్ మెయింటైన్ ఫ్యామిలీ యూనిటీ. దో లెస్ కామన్ టుడే, ఇట్ కంటిన్యూస్ టు హోల్డ్ కల్చరల్ సిగ్నిఫికెంట్ విత్ ఇన్ ద కమ్యూనిటీ. సో పాలియాండ్రీ ఈజ్ ఇల్లీగల్ అండర్ ఇండియన్ లా. సో ప్రజెంట్ ఏంటి అంటే పాలియాండ్రీ అనేది ఇల్లీగల్, పాలియాండ్రీ పాలిగమీ ఇలాంటివన్నీ ఇల్లీగల్. బట్ ఇక్కడ మనకు వచ్చిన కాన్సెప్ట్ ఏంటి అంటే కల్చర్ అండ్ ట్రెడిషన్ వాళ్ళకున్న కస్టమ్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్, కల్చర్ అండ్ ట్రెడిషన్లో భాగంగా వాళ్ళు ఓకే చెప్తారు గవర్నమెంట్. సో అందులో భాగంగానే పాలియాండ్రీ ఈజ్ ఎ టైప్ ఆఫ్ పాలిగమీ ఇన్ విచ్ ఏ ఉమెన్ హ్యాస్ మల్టిపుల్ హస్బెండ్స్ సైమల్టేనియస్లీ, ట్రెడిషనల్ కౌన్సిల్. నెక్స్ట్, ద హట్టి కమ్యూనిటీ ఈజ్ గవర్న్డ్ బై ఏ లోకల్ బాడీ కాల్డ్ కుంబ్లీ. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కుంబ్లీ అంటే వీళ్ళకున్న ఒక పంచాయత్, అంటే వీళ్ళకు ఏదైనా గొడవలు కానీ వీళ్ళ మధ్యలో ఏదైనా వివాదాలు కానీ వస్తే పరిష్కరించడానికి ఒక లోకల్ బాడీ ఉంటుంది. మనం పూర్వకాలంలో మనం విలేజ్లలో చూస్తే విలేజ్కి ఒక పంచాయతీ ఉంటుంది, దానికి ఒక హెడ్ ఉంటాడు. అలాంటి పంచాయతీని వీళ్ళది ఏమంటున్నామంటే మనం కుంబ్లీ అంటాం. కుంబ్లీ ఈజ్ ఏ విలేజ్ పంచాయత్ ఆఫ్ హట్టి కమ్యూనిటీ. హట్టి కమ్యూనిటీకి ఉన్న ఒక పంచాయతీని మనం ఏమంటున్నాం కుంబ్లీ, KHUMBLI, కుంబ్లీ. సో ఇలాంటివి ఏంటంటే న్యూస్లో ఉన్నప్పుడు మనకు సొసైటీ పేపర్లో చాలా చాలా ఇంపార్టెంట్. పాలియాండ్రీ అంటే ఏంటి, పాలిగమీ అంటే ఏంటి. సో మళ్ళీ ఇక్కడ లోవర్ క్లాస్ ఫీమేల్, అప్పర్ క్లాస్ మేల్ మధ్య జరిగే వివాహాన్ని ఏమంటాము, అప్పర్ క్లాస్ ఫీమేల్ లోవర్ క్లాస్ మేల్ మధ్యలో జరిగే వివాహాన్ని ఏమంటున్నాం. సో ఇవన్నీ మనకు చాలా ఇంపార్టెంట్. వాళ్ళ చిల్డ్రన్స్ని మనం ఏమంటాం, చెండాలాస్ అని పిలుస్తారు. అలాంటివి ఏంటి అంటే మనకు సొసైటీలో చాలా చాలా ఇంపార్టెంట్. సో అందుకని ఇలాంటివి న్యూస్లో వచ్చినప్పుడు ఏంటంటే ఓన్లీ కరెంట్ ఓరియంటెడ్లోనే కాకుండా దాని సొసైటీలో ఉన్న పేపర్లో ఉన్న ట్రైబ్స్కి రిలేటెడ్గా చదువుకుంటే మనకు ఎగ్జామినేషన్లో ఎక్కువ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్, ద గవర్నమెంట్ హ్యాస్ ఇనిషియేటెడ్ అక్విజిషన్ ఆఫ్ బిట్రా ఐలాండ్ ఇన్ లక్షద్వీప్ ఫర్ డిఫెన్స్ పర్పస్. సో లక్షద్వీప్లో ఒక ఐలాండ్ ఉంది. ఐలాండ్లో ఏంటి అంటే ఓన్లీ అరౌండ్ 250 to 300 మెంబర్స్ నివసిస్తున్నారు. రెసిడెన్స్ ఎంతమంది, టోటల్ 250 to 300 మెంబర్స్. సో ఇప్పుడు ఏంటి అంటే ఇండియన్ గవర్నమెంట్ దాన్ని ఏం చేస్తుందంటే ఒక డిఫెన్స్ పర్పస్ కోసం దాన్ని అక్విజిషన్ చేసుకుంటుంది. అంటే ఇప్పుడు మొత్తం అది డిఫెన్స్ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోతుంది. సో రీసెంట్గా న్యూస్లో నిలిచిన ఏదైనా ఇలాంటి ఐలాండ్స్ కానీ తర్వాత ఇంపార్టెంట్ లొకేషన్స్ చాలా ఇంపార్టెంట్. అందులో భాగంగా ద గవర్నమెంట్ హ్యాస్ ఇనిషియేటెడ్ ద అక్విజిషన్ ఆఫ్ బిట్రా ఐలాండ్ ఆఫ్ లక్షద్వీప్ ఫర్ డిఫెన్స్ పర్పస్. సో బిట్రా ఐలాండ్ ఇక్కడ ఉంది చూడండి. లక్షద్వీప్లో ఇవన్నీ లక్షద్వీప్ ఐలాండ్స్ అంటే మనకు బిట్రా ఐలాండ్ ఇక్కడ ఉంది. సో ఈ ఐలాండ్ ఇప్పుడు ఏంటి అంటే మొత్తం డిఫెన్స్ పర్పస్కి మన గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకోబోతుంది. సో కాబట్టి మనకి ఇది చాలా ఇంపార్టెంట్. సో లక్షద్వీప్స్ కానీ అండమాన్ ఇలాంటివి లొకేషన్స్ చూడండి. ఆర్కోపిలగో అంటాం. ఆర్కోపిలగో అంటే ఏంటంటే ఒక సాగా ఆఫ్ ఐలాండ్స్, ఒక్క ఐలాండ్ ఉండదు. సో ఇదేంటి అంటే ఒక ఐలాండ్స్ సమూహాన్ని మనం ఆర్కోపెలజీ అంటాం. ఆర్కోపెలజీ అంటే ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ ఐలాండ్స్ని మనం ఆర్కోపెలజీ అంటాం. అందులో భాగంగా బిట్రా ఐలాండ్ని మన గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఒక డిఫెన్స్ పర్పస్కి అక్విజిషన్ అంటే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్, లంటానా కెమెరా ఇన్వెన్షన్. సో లంటానా కెమెరా అంటే ఏంటి అంటే ఇది ఒక రకమైన చెట్టు. సో డెకరేటివ్ పర్పస్ కోసం వీళ్ళు తీసుకొచ్చిన ఒక చెట్టు. ఇది ఇండియాకు సంబంధించిన చెట్టు కాదు, వేరే దేశం నుంచి మనం తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు ఏమైంది అంటే ఇది ఒక థ్రెట్ లాగా పరిగణించబడుతుంది. సో ఇక్కడ ఈ ప్రాంతంలో ఏమవుతుందంటే ఇవి ఎక్కువగా గ్రో అవ్వడం వల్ల పక్కనున్న లోకల్ స్పెసిస్ పైన ఎఫెక్ట్ పడుతుంది. సో ఇవి వచ్చేసి ఏంటి అంటే మనకు చెట్లు, మనం సింపుల్గా ఏంటంటే మనం తెలుగులో కొన్ని గొల్లబామ చెట్లు అంటాం. సో దాన్ని ముక్కు పుడక చెట్లు అంటాం. అలాంటి చెట్లు ఉన్నప్పుడు దాని ప్రదేశంలో మనకేంటి అంటే అవి పెరగవు అనమాట. సో మనకు దీన్ని ఏమంటామంటే ఇక్కడ వచ్చేసి డామినేషన్ ఆఫ్ స్పెసిస్, అది ఎనిమల్ కానీ ప్లాంట్స్ కానీ డామినేషన్ ఆఫ్ స్పెసిస్ అనమాట. అంటే ఒక ప్రాంతంలో ఏది డామినేట్ ఉంటే అదే పెరుగుతుంది, వేరేవన్నీ నాశనం అవుతాయి. సో దట్ ఇట్ ఈస్ ఏ లాస్ టు ద బయోడైవర్సిటీ. అందులో లాంటానా కెమెరా ఇదేంటంటే ఒకప్పుడు డెకరేటివ్ పర్పస్ అలంకారంలో తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఇట్ బికెమ్ ఏ మేజర్ థ్రెట్ ఫర్ ద ఎగ్జిస్టింగ్
స్పెసిస్ అన్నమాట, ఎగ్జిస్టింగ్ ప్లాంట్ స్పెసిస్ని మనం ఏమంటున్నాం, ఫ్లోరా అంటున్నాం. సో ఎగ్జిస్టింగ్ ఫ్లోరాకి ఇది ఏంటంటే ఒక థ్రెట్ లాగా ఉండడం జరిగింది. అందులో భాగంగా లెటస్ డిస్కస్ లాంతానా కెమెరా అండ్ ఇన్వేసివ్ ఏలియన్ స్పెసిస్. ఏలియన్ అంటే ఏంటి, మనకు సంబంధించింది కాదు, ఏలియన్ హ్యాజ్ ఇంక్రీజింగ్లీ ఇన్ఫెస్టెడ్ ఫారెస్ట్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. సో రీసెంట్గా లంతానా కెమెరా అనే ఒక స్పెసి న్యూస్లో ఉంది. అది ఏ రాష్ట్రంలో ఎక్కువగా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తూ న్యూస్లో ఉంది అంటే మనకు వచ్చేసి హిమాచల్ ప్రదేశ్. సో కవరింగ్ ఓవర్ 3,25,000 hectares, ఇట్ పొసెసెస్ ఏ సీరియస్ థ్రెట్ టు ద స్టేట్స్ నేటివ్ బయోడైవర్సిటీ. సో స్టేట్కి సంబంధించిన నేటివ్ స్పెసిస్కి ఇట్ బికేమ్ ఏ థ్రెట్. నెక్స్ట్, డిస్పైట్ ఎఫర్ట్స్ బై ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ టు క్లియర్ లార్జ్ ఏరియాస్, ఎకలాజిస్ట్ అర్జ్ ఫాస్టర్ అండ్ మోర్ ఇంటిగ్రేటెడ్ యాక్షన్ టు కంట్రోల్ దిస్ నాక్సియస్ వీడ్. అంటే ఏంటంటే సింపుల్గా దీన్ని ఏంటి అంటే కంట్రోల్ చేయాలి అని చెప్పేసి తీసుకొని రావడం జరిగింది. సో ఇక్కడ లాంటానా కెమెరా రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ ఇక్కడ హిమాచల్ ప్రదేశ్. సో హిమాచల్ ప్రదేశ్ అంటే మనకు గుర్తుకు రావాల్సిన కొన్ని కాన్సెప్ట్స్ ఏంటి, ఫేస్ అథెంటికేషన్ ఫర్ ద రేషన్ ఒకటి, 2026 March 31 గ్రీన్ స్టేట్ లాగా వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకోవడం జరిగింది, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్టీల్ బాటిల్స్ టు ద స్కూల్ చిల్డ్రన్. సో వీళ్ళు ఏంటంటే పర్యావరణానికి ముప్పు తీసుకొని రాకుండా నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 2026 March 31 వరకు ఒక గ్రీన్ స్టేట్ లాగా వీళ్ళు నిలవాలి అని చెప్పేసి వీళ్ళ టార్గెట్ అనమాట. అందులో భాగంగా మనకి ఇప్పుడు లంతానా కెమెరా. సో ఇలాంటి స్పెసిస్ కూడా మనకి ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా మనం చూసాం కేరళలో ఫనా అడిషన్ ఆఫ్ ఫనా ఏంటి, ఎనిమల్ స్పెసిస్ అడిషన్లో 2024లో టాప్లో ఉన్న స్టేట్ ఏంటి మనకు, కేరళ. సో కేరళ స్టేట్ వచ్చేసి అడిషన్ ఆఫ్ ఫనాలో ఫస్ట్ ర్యాంక్లో ఉన్న స్టేట్. నెక్స్ట్, స్మార్ట్ ఇరిగేషన్ ప్లాన్ సేవ్స్ వాటర్ ఇన్ డ్రాట్ రీజియన్స్. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఐఐటి బాంబే. సో ఐఐటి బాంబే వాళ్ళు తీసుకొచ్చిన ఒక కొత్త ఇనిషియేటివ్ ఏంటి అంటే స్మార్ట్ ఇరిగేషన్ ప్లాన్ టు సేవ్ వాటర్ ఇన్ డ్రాట్ రీజియన్స్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డ్రాట్ రీజియన్, అవైలబిలిటీ ఆఫ్ వాటర్ వచ్చేసి లెస్ అవైలబిలిటీ ఆఫ్ వాటర్ ఉన్న రీజియన్ని మనం డ్రాట్ ప్రోన్ ఏరియా అంటాం. అక్కడ ఏంటంటే వర్షాలు కూడా సరిగా పడవు. సో ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు తీసుకొచ్చిన టెక్నాలజీని యూస్ చేస్తే ఎంత కావాలో అంత వాటర్నే వీళ్ళు యూస్ చేసుకోవచ్చు, తద్వారా వాటర్ వేస్టేజ్ ఉండదు, గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్ కూడా ఎక్కువగా ఉండదు. సో అలాంటి టెక్నాలజీ తీసుకొచ్చింది ఎవరు, ఐఐటి బాంబే. సో రీసెంట్ అడ్వాన్స్ ఇన్ ఇరిగేషన్ మేనేజ్మెంట్ హ్యావ్ షోన్ ప్రామిసింగ్ రిజల్ట్స్ ఇన్ సేవింగ్ వాటర్ ఇన్ డ్రాట్ ప్రోన్ ఏరియాస్ ఆఫ్ ఇండియా. సో రీసెర్చర్స్ ఫ్రమ్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి బాంబే అండ్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ Tropic Meteorology Pune developed smart irrigation plan. So this plan integrates weather forecast, satellite moisture data, computer simultaneous. Next, it aims to reduce water use by 10 to 30%. So simple ga enti ante present utilize chestunna water kante 10 to 30% water ni usage ni తగ్గిస్తూ తీసుకొచ్చిన ఒక కొత్త ఇన్నోవేషన్. దాన్ని ఏంటి అంటే ఐఐటి బాంబే, తర్వాత వచ్చేసి ఐఐటిఎం పూణే, దాన్ని ఏమంటున్నాం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ పూణే. వీళ్ళిద్దరు తీసుకొచ్చింది ఏంటి, స్మార్ట్ ఇరిగేషన్ ప్లాన్ టు సేవ్ ద వాటర్ ఇన్ డ్రాట్ రీజియన్. సో సింపుల్గా మనకి ఎగ్జామినేషన్లో వాళ్ళు అడిగేది ఏంటి అంటే స్మార్ట్ ఇరిగేషన్ ప్లాన్ టు సేవ్ వాటర్ ఇన్ డ్రాట్ రీజియన్ తీసుకొచ్చిన టెక్నాలజీ ఎవరెవరు తీసుకొచ్చారంటే ఐఐటి బాంబే, నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ పూణే. వీళ్ళిద్దరూ సంయుక్తంగా తీసుకొని వచ్చారు. సో దట్ వీ కెన్ రిడ్యూస్ ద వాటర్ యూసేజ్ టు 10 to 30%. సో ఈ టెక్నిక్ వచ్చేసి ఫస్ట్ ఎక్కడ మనకు అంటే వీళ్ళు తీసుకొచ్చింది, నెక్స్ట్ వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసింది ఎక్కడ, వెస్ట్ బెంగాల్కి తీసుకుని రావడం జరిగింది. సో ఫస్ట్ కంటెక్స్ట్ అండ్ నీడ్ ఫర్ ద స్మార్ట్ ఇరిగేషన్. డ్రాట్ ప్రోన్ రీజియన్స్ ఫేస్ ఇర్రెగ్యులర్ రెయిన్ఫాల్ అండ్ డిప్లీటింగ్ గ్రౌండ్ వాటర్. అంటే ఆల్రెడీ వీళ్ళకు రెయిన్ఫాల్ వచ్చేసి ఇర్రెగ్యులర్గా ఉంటుంది, అట్ సేమ్ టైం గ్రౌండ్ వాటర్ అవైలబిలిటీ కూడా లోగా ఉంటుంది. ఫార్మర్స్ ఆఫన్ ల్యాక్ ప్రిసైజ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఫ్యూచర్ వాటర్ అవైలబిలిటీ. సో ఎప్పుడు వర్షం పడుతుందో కూడా వీళ్ళకి తెలియదు. నెక్స్ట్ వచ్చేసి ద అన్సర్టనిటీ లీడ్స్ టు ఇన్ఎఫెక్టివ్ ఇరిగేషన్ అండ్ వాటర్ వేస్టేజ్. వాటర్ కూడా ఎక్కువగా వేస్టేజ్ అవుతుంది. సో ద స్మార్ట్ ఇరిగేషన్ ప్లాన్ అడ్రస్ దిస్ బై ప్రెడిక్టింగ్ ఇరిగేషన్ నీడ్స్ అప్ టు 3 weeks అహెడ్. అంటే ఏంటంటే ఫ్యూచర్లో వీళ్ళకి వర్షం పడుతుందా లేదా అనే ఈ డేటాను వీళ్ళు ముందే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ ఇన్నోవేషన్లో. నెక్స్ట్, ఇట్ హెల్ప్స్ ఫార్మర్స్ ప్లాన్ ఇరిగేషన్ బేస్డ్ ఆన్ ఎక్స్పెక్టెడ్ రెయిన్ఫాల్ అండ్ సాయిల్ మాయిశ్చర్, కన్జర్వేటింగ్ వాటర్ అండ్
ఇంప్రూవింగ్ క్రాప్ హెల్త్. ద పైలట్ ప్రాజెక్ట్ బిగాన్ ఇన్ నాసిక్ డిస్టిక్, మహారాష్ట్ర. సో ఫస్ట్ వచ్చేసి ఇదేంటి అంటే మహారాష్ట్రలో లాంచ్ చేయడం జరిగింది. తర్వాత సెకండ్ బెంగాల్లో తీసుకొని వెళ్ళడం జరిగింది, వెస్ట్ బెంగాల్. సో పైలట్ ప్రాజెక్ట్ అంటే ఏంటి అంటే ఫస్ట్ ఒక ప్లేస్లో వీళ్ళు పైలట్ బేసిస్లో దాన్ని టెస్ట్ చేస్తారు. ఒకవేళ రిజల్ట్ వస్తే దాన్ని వేరే దగ్గర కూడా ఇనిషియేట్ చేస్తారు. ఎగ్జాంపుల్ ఏంటి, లాస్ట్ క్లాస్లో మనం తీసింది ఏంటి, విశాఖపట్నంలో వాళ్ళు పైలట్ బేసిస్లో ఏఐ మానిటరింగ్ చేస్తున్నారు. ఏఐ బేస్డ్ ట్రాఫిక్ మానిటరింగ్. పైలట్ బేసిస్ అంటే ఫస్ట్ ఒక ట్రయల్ లాగా అక్కడ తీసుకొని రావడం జరిగింది. సక్సెస్ అయిన తర్వాత దాన్ని వేరే ప్లేసెస్కి కూడా ఎక్స్పాండ్ చేస్తారు. అందులో భాగంగా స్మార్ట్ ఇరిగేషన్ ప్లాన్ ఎక్కడ తీసుకొని రావడం జరిగిందంటే మహారాష్ట్ర. నౌ సెకండ్ వచ్చేసి వీళ్ళు ఏంటంటే వెస్ట్ బెంగాల్లో కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది, ఐఐటి బాంబే. సో ఐఐటీస్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఐఐటి గౌహతి వాళ్ళు తీసుకొచ్చింది ఏంటి, కోవిడ్-19 టెస్ట్ కిట్ త్రూ క్లే. బంకమట్టితోటి వీళ్ళు తీసుకొచ్చిన ఒక కోవిడ్-19 టెస్ట్ కిట్. తర్వాత ఐఐటి మద్రాస్ వాళ్ళు తీసుకొచ్చింది ఏంటి, ఆగ్నేయ అనే ఒక సోలార్ కార్ని తీసుకొని రావడం జరిగింది. YD1 అనే ఒక వీల్ చైర్ని తీసుకొని రావడం జరిగింది. ఐఐటి మద్రాస్ బయట అంటే టాంజానియాలో వాళ్ళ ఫస్ట్ బ్రాంచ్ అవుట్ సైడ్ ఇండియా కూడా వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, ఐఐటి మద్రాస్. నెక్స్ట్ ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళు తీసుకొచ్చింది ఏంటి, డ్రమ్ అనే ఒక మొబైల్ అప్లికేషన్ తీసుకొని రావడం జరిగింది. అంటే గూగుల్ మ్యాప్ లాగానే పనిచేస్తుంది, కానీ ఈ రూట్లో వెళ్తే ఇక్కడ పొల్యూషన్ తక్కువగా ఉంది, మీకు ఎనర్జీ ఎఫిషియెంట్గా ఉంటుంది అని చెప్పింది ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళు. అదే ఐఐటి కాన్పూర్ వాళ్ళు తీసుకొచ్చిన టెక్నాలజీ ఏంటి, యాంటీ స్టాంపిడ్. స్టాంపిడ్ అంటే ఏంటి, తొక్కిసలాట. సో ఆ తొక్కిసలాటను కంట్రోల్ చేయాలి అని చెప్పేసి పూరి జగన్నాథ రథయాత్ర అహ్మదాబాద్లో జరుగుతున్నప్పుడు వీళ్ళు తీసుకొచ్చిన యాంటీ స్టాంపిడ్ టెక్నాలజీ ఐఐటి కాన్పూర్. సో ఇలాంటి ఐఐటీస్ న్యూస్లో ఉన్నప్పుడు ఐఐటీస్ పైన చాలా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. లాస్ట్ టైం మన తెలంగాణ గ్రూప్ 1లో కూడా ఐఐటీస్ బేసిస్లో క్వశ్చన్స్ అడిగారు, ఏపీపీఎస్సీలో కూడా క్వశ్చన్స్ అడిగారు. కాబట్టి ఐఐటీస్ ఇన్నోవేషన్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మహదాయి రివర్. సో ఇండియాలో కూడా ఒక రివర్ పైన చిన్న కాన్ఫ్లిక్ట్ వచ్చింది రెండు రాష్ట్రాలకు. ఆ రెండు రాష్ట్రాలు ఏంటి అంటే ఒకటి కర్ణాటక, ఇంకొకటి గోవా. మహదాయి రివర్, కర్ణాటక అండ్ గోవా. సో ఇక్కడ మహదాయి రివర్ గోవా ఈజ్ కన్సిడరింగ్ అప్రోచింగ్ ద సుప్రీం కోర్ట్. సో ఇక్కడ ఏంటి అంటే గోవా ఈజ్ అప్రోచింగ్ సుప్రీం కోర్ట్ ఓవర్ కర్ణాటక ఆన్ ద మహాదేవి రివర్ వాటర్ డిస్ప్యూట్ అగెనిస్ట్ కర్ణాటకాస్ కలాసా బందూరి ప్రాజెక్ట్. సో రీసెంట్గా కర్ణాటక గవర్నమెంట్ తీసుకొచ్చిన ఒక ప్రాజెక్ట్ ఏంటి, కలాసా బందూరి ప్రాజెక్ట్. సో ఈ కలాసా బందూరి ప్రాజెక్ట్ వల్ల గోవా పైన ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే ఈ రివర్ వచ్చేసి ఏంటి అంటే కర్ణాటక తర్వాత గోవాకు వెళ్ళడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ కర్ణాటకలో దీనిపైన ఎక్కువ వాటర్ తీసుకొని దే ఆర్ మూవింగ్ ద వాటర్ టు ద మలప్రభా రివర్. సో ఈ మలప్రభా రివర్కి వీళ్ళు దాన్ని డైవర్ట్ చేస్తున్నారు. త్రూ కలాసా బందూరి ప్రాజెక్ట్ ద కర్ణాటక గవర్నమెంట్ షిఫ్టింగ్ ద వాటర్ ఆఫ్ మహదాయి రివర్ టు ద మలప్రభా రివర్. ఈ మలప్రభా రివర్ బేసిన్లోకి వీళ్ళు దీన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. సో దట్ గోవా పైన వాటర్ ఎఫెక్ట్ పడుతుంది, తద్వారా గోవా ఈజ్ ట్రయింగ్ టు అప్రోచ్ సుప్రీం కోర్ట్. సో సింపుల్గా మనకి ఏంటంటే రీసెంట్గా కలాసా బందూరి ప్రాజెక్ట్ వచ్చేసి ఏ స్టేట్లో ఉంది అని అడిగితే మనకు కర్ణాటక, లేకపోతే ఈ ప్రాజెక్టు ఏ రాష్ట్రాల మధ్య కాన్ఫ్లిక్ట్గా ఉంది అంటే గోవా అండ్ కర్ణాటక. సో అందులో భాగంగా అబౌట్ మహదాయి రివర్, ఇట్ ఆరిజినేట్స్ ఇన్ జంబోతి ఘట్ ఇన్ కర్ణాటక. సో ఆరిజినేట్స్ ఎక్కడ, కర్ణాటక వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఫ్లోస్ ఇన్ టు ఈస్టర్న్ అరేబియన్ సీ. ఇట్ ఫ్లోస్ త్రూ గోవా, కర్ణాటక అండ్ మహారాష్ట్ర. సో గోవా, కర్ణాటక, మహారాష్ట్ర ఈ మూడు ప్రాంతాలలో ప్రవహించే నది మనకేంటి అంటే మహదాయి రివర్. దానిపైన వీళ్ళు తీసుకొస్తున్న ఒక ప్రాజెక్ట్ ఏంటి మనకు, కలాసా బందూరి ప్రాజెక్ట్. సో ఇలాంటివి ఏంటైనా ఎప్పుడైనా వచ్చినప్పుడు చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ ఏంటి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బనకచెర్ల ప్రాజెక్ట్. సో రివర్ గోదావరికి సంబంధించిన బనకచెర్ల ప్రాజెక్ట్ వచ్చేసి ఏ రెండు రాష్ట్రాల మధ్య వివాదాస్పదమైంది అంటే మనకు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. సో పోలవరం వచ్చేసి అక్కడ ఏ రివర్ పైన, గోదావరి రివర్ పైన. సో ఇలాంటివి
చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు కావేరీ రివర్ అనేది డిస్ప్యూట్ ఉంది, మహానది డిస్ప్యూట్ ఉంది. ఇలాంటి రివర్ డిస్ప్యూట్స్ అన్నీ మన ఇండియా స్టేట్లో ఎక్కడెక్కడ ఉంటే అవన్నీ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. సో టుడేస్ కరెంట్ అఫైర్స్ ఒకసారి రీకాల్ చేస్తే, నెంబర్ 1 వీ హ్యావ్ రూహా రివర్. సో రూహా రివర్ వచ్చేసి మనకి ఇక్కడ టాంజానియా. రూహా నేషనల్ పార్క్ కూడా మనకు టాంజానియా. సో మెయిన్ రివర్ వచ్చేసి రుఫీజీ రివర్. రుఫీజీ రివర్ వచ్చేసి ఏంటి అంటే మెయిన్ రివర్. ట్రిబ్యూటరీ ఆఫ్ రుఫీజీ రివర్ వచ్చేసి మనకు రూహా రివర్. సో నెక్స్ట్ చికెన్ గున్యా వైరస్. చికెన్ గున్యా అనేది ఒక వైరస్, కలరా అనేది ఒక బ్యాక్టీరియా, డిప్టీరియా అనేది కూడా ఒక బ్యాక్టీరియా, టీబీ కూడా మనకు ఒక బ్యాక్టీరియా, పోలియో అనేది ఏంటి అంటే ఒక వైరస్. సో పోలియో డిసీజ్ ఏంటి, ఒక వైరస్ డిసీజ్. సో రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకొస్తున్న ఒక కొత్త ఇనిషియేటివ్ ఏంటి అంటే మానిటరింగ్ మస్కిటోస్, ఏఐ బేస్డ్ మానిటరింగ్. ఏఐ బేస్డ్ మానిటరింగ్. సో టు స్ప్రెడ్ ద అవేర్నెస్ అమంగ్ ద పీపుల్ అండ్ టు కంబాట్ చికెన్ గున్యా, డెంగ్యూ, మలేరియా ఇలాంటి వ్యాధులు రాకుండా ఏఐ బేస్డ్గా ఈ దోమలను మానిటరింగ్ చేసే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చింది కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. నెక్స్ట్ వీ హ్యావ్ ఓల్డ్ నేమ్ ఆఫ్ అయోధ్య, దట్ ఈస్ సాకెత్. సో గుప్తాస్ టైం పీరియడ్ తర్వాత నుంచి మనకు అయోధ్య అనే పేరు వాడుకలోకి రావడం జరిగింది. ఎర్లియర్ ఈవెన్ ద బుద్ధిస్ట్ టెక్స్ట్ అండ్ జైనిస్ట్ టెక్స్ట్ కంటైన్ ద నేమ్ సాకెత్. నెక్స్ట్ టాప్ ఇండియన్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ విత్ హైయెస్ట్ ఇన్ఫ్లేషన్. కేరళ, లక్షద్వీప్ అండ్ గోవా. టాప్ 3 స్టేట్స్ కేరళ, లక్షద్వీప్ అండ్ గోవా. నెక్స్ట్ వీ హ్యావ్ డెత్ ఆఫ్ చీతా ఎట్ కున్హో నేషనల్ పార్క్, మధ్యప్రదేశ్. చీతా రీఇంట్రడక్షన్ ప్రాజెక్ట్ ఫ్రమ్ నమీబియా 2022. తర్వాత 2023లో ట్రాన్స్ఫర్ ఆఫ్ చీతాస్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా. ఫేజ్ 1లో మనకు నమీబియా, సౌత్ ఆఫ్రికా. ఫేజ్ 2లో వీఆర్ ట్రయింగ్ టు ఫ్రమ్ కెన్యా నుంచి మళ్ళీ తీసుకుని రావాలని ఫేజ్ 2లో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా తీసుకొచ్చిన ఒక నమీబియా చీతా పేరు నబా ఈరోజు చనిపోతూ వార్తల్లో నిలిచింది. నెక్స్ట్ హట్టి కమ్యూనిటీ. సో హట్టి కమ్యూనిటీ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ ఏంటి అంటే రీసెంట్లో న్యూస్లో ఎందుకు ఉందంటే పాలియాండ్రీ. పాలియాండ్రీ అంటే ఏంటి అంటే హ్యావింగ్ మోర్ దెన్ 1 హస్బెండ్ని మనం ఏమంటున్నాం, పాలియాండ్రీ అంటున్నాం. పాలిగమీ అంటే ఏంటి, హ్యావింగ్ మోర్ దెన్ 1 వైఫ్. సో హట్టి కమ్యూనిటీ ఈజ్ నోన్ ఫర్ ద పాలియాండ్రీ మ్యారేజెస్ బికాజ్ వాళ్ళ ట్రెడిషన్ అండ్ కస్టమ్ ఆ విధంగా ఉంది. హిమాచల్ ప్రదేశ్కి సంబంధించిన న్యూస్. నెక్స్ట్ ద గవర్నమెంట్ హ్యాస్ ఇనిషియేటెడ్ ద అక్విజిషన్ ఆఫ్ బిట్రా ఐలాండ్. సో బిట్రా ఐలాండ్ మనకి ఎక్కడుంది, లక్షద్వీప్కి సంబంధించిన ఒక బిట్రా ఐలాండ్ని డిఫెన్స్ పర్పస్లో ఇండియన్ గవర్నమెంట్ అక్విజిషన్ చేసుకుంటుంది. నెక్స్ట్ లంటానా కెమెరా. లంటానా కెమెరా అనేది ఏంటి అంటే ఒక ప్లాంట్ స్పెసిస్ ఇక్కడ హిమాచల్ ప్రదేశ్. సో హిమాచల్ ప్రదేశ్లో మనకి ఏంటి అంటే ఈ స్పెసిస్ వల్ల బయోడైవర్సిటీ లాస్ అవుతుంది, దాన్ని మనం న్యూస్లో చూస్తాం. నెక్స్ట్ స్మార్ట్ ఇరిగేషన్ ప్లాన్ సేవ్స్ వాటర్ ఇన్ డ్రాట్ ప్రోన్ ఏరియా, ఐఐటి బాంబే. నెక్స్ట్ వీ హ్యావ్ మహదాయి రివర్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ గోవా అండ్ కర్ణాటక ఆన్ ద ప్రాజెక్ట్ కలాసా బందూరి. ఇది అసోసియేటెడ్ విత్ ద మలప్రభా రివర్ బేసిన్. నెక్స్ట్ ఇవ్వండి ఈరోజు న్యూస్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్. విల్ మీట్ అగైన్ టుమారో. ఓకే, థ్యాంక్ యూ.